హాయ్ అండి. 36 సైజు హార్స్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. పేపర్ పైన కటింగ్ అయితే చేస్తున్నాను. 36 లో 4వ భాగం 9 వస్తుంది. మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న బిగినర్స్ అయితే టేపును 4 మడతలు వేయండి. 4వ భాగం 9 ఇంచ్ వస్తుంది. ఆ 9 ఇంచ్ తీసి నడుము దగ్గర కొలుచుకోండి. 9 ఇంచి 1 ఇంచి వెనకాల డాట్స్ కి ఎవరికైనా 1 ఇంచి సరిపోతుంది. 2 ఇంచు కుట్లలోకి 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ అయినా పెట్టుకోండి. ఇది హార్స్ నెక్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే తీసుకోండి. మీ దగ్గర నార్మల్ బ్లౌజ్ ఉన్నా కూడా ఫుల్ షోల్డర్ కస్టమర్ దగ్గర తీసుకోండి. మా కస్టమర్ బ్లౌజ్ అయితే ఫుల్ షోల్డర్ 7.5. ఎక్కువ ఎవరికైనా 7.5 సరిపోతుందండి. 7.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ ఇదైతే నెక్ 2.5 2 చాలండి. ఎక్కువ తీసుకోకూడదు వెడల్పు. కస్టమర్ సైజుని బట్టి నెక్ 6 6.5 7 వరకు తీసుకోవచ్చండి. నేను వీడియోలో కొలత పెట్టి చూపిస్తున్నాను. ఓసారి మీరు పూర్తిగా గమనించండి. నేనైతే ఇక్కడ 6.5 తీసుకున్నాను. చంక డౌన్ అయితే షోల్డర్ 7.5 ఉంది కాబట్టి చంక డౌన్ కూడా 7.5 తీసుకోండి. ఫుల్ షోల్డర్ ఏ బ్లౌజ్ కైనా షోల్డర్ ఎంత తీసుకుంటారో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఈ ఫార్ములా అయితే గుర్తు పెట్టుకోండి. చంక డౌన్ దిగే దగ్గర షోల్డర్ కిందికి 1 ఇంచి కిందికి అయితే మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్ కింద రౌండ్ తిరిగే చోట 6 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ వేయండి. మనం వేసుకున్న మార్కింగ్లన్నీ స్కేల్ తీసుకొని లైన్స్ అయితే నీట్ గా వేసుకోండి. చంక ఎల్ షేప్ లో వేసుకోండి. ఇప్పుడు నెక్ మనము లైన్ వేసేటప్పుడు బాగా చూడండి, క్రాస్ గా వస్తుంది అనమాట. కింద 6 ఇంచి తీసుకున్నాం కదా డౌన్ కి, పైన 2.5 ఇంచే తీసుకున్నాము, అందువల్ల క్రాస్ గా వస్తుంది. చంక రౌండ్ తిరిగే చోట పైకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. రౌండ్ కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ అయితే నీట్ గా గీసుకోండి. ఇప్పుడు టేపును నెక్ పై నుండి క్రాస్ గా కిందికి పెట్టుకొని మధ్య భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ మార్కింగ్ ఎదురుగా వెనక సైడ్ కి 1 ఇంచి బయటికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్ కింద స్క్వేర్ టేప్ వచ్చింది కదా, అక్కడైతే 2 ఇంచి పైకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తా. చెస్ట్ లూజు 44 వచ్చింది కదా మనకు, నడుము లూజు 36 కదా. ఎలా తీసుకోవాలి? మన దగ్గర కొలత లేదు కదా. అటువంటప్పుడు మామూలుగా 45 అయితే 36కు 9 ఇంచే యాడ్ చేసుకోవాలి. 44 కాబట్టి 36కు 8 ఇంచే యాడ్ చేయండి. అప్పుడు 44 అవుతుంది. 11 నుంచి చెస్ట్ లూజ్ వస్తుంది. 11 నుంచి అక్కడ వచ్చిందా లేదా గమనించి కొలత వేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని నెక్కునైతే మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారము షేప్ అయితే గీసుకోండి. రౌండ్ షేప్ వస్తుంది, గమనించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. కొత్తగా ఇప్పుడు నేర్చుకోవాలనుకున్న వారికి వీడియో చేరుతుంది. చూసారా నెక్ రౌండ్ షేప్ లో ఎంత బాగా వచ్చిందో? అలా రావాలి. ఒకవేళ డైమండ్ షేప్ కావాలనుకో, డైమండ్ షేప్ అయినా కూడా అక్కడి నుంచే కింది నుంచి పైకి క్రాస్ గా లైన్ వేసుకుంటే సరిపోతుంది. డైమండ్ నెక్ వచ్చేస్తుంది. కొలతలు అయితే ఏ మోడల్ నెక్ పైన ఒకటే కొలతలే తీసుకోండి. ఇంకా వంపులు కట్ వర్క్ అందుకు పెట్టుకుంటే కొంచెం తగ్గించండి. హార్స్ నెక్ బ్లౌజ్ అంటే ఈ మాత్రం డీప్ ఉండాలండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ హైగా ఉంటుంది కాబట్టి. ఇట్లా ఉంటే ఫ్రంట్ షోల్డర్ పర్ఫెక్ట్ గా ముడతలు కుచ్చులు రాకుండా నీట్ గా కూర్చుంటుంది. చూడండి నెక్ అయితే కటింగ్ చేస్తే ఎంత లుక్ వస్తుందో. బ్లౌజ్ ఫ్రంట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మోడల్ మీరు ట్రై చేయండి. హై నెక్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళైతే చాలా ఇష్టపడతారండి ఈ మోడల్. వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి బ్యాక్ అంతా కవర్ అయిపోతుంది కదా. పైన ఒక హుక్ అయినా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చంక దగ్గర ఒక 1/2 ఇంచి లోతు అయితే తీసుకోండి. లోతు తీసుకొని క్రాస్ నీట్ గా రౌండ్ షేప్ లో తీసుకొని క్రాస్ అయితే కట్ చేయండి. మూల తిరిగే చోట మాత్రమే లోతు తీసుకోండి. ఇలా నీట్ గా రౌండ్ షేప్ లో తీసుకుంటే చంక దగ్గర ముడతలు అందుకు రాకుండా నీట్ గా కూర్చుంటుంది బ్లౌజ్ ఫ్రంట్. కొందరికి చక్కగా లైన్స్ పడుతుంటాయి, ఆ లైన్స్ కూడా రాకోకుండా నీట్ గా ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కటింగ్ ఒకటే ముఖ్యం కాదండి, కుట్టేటప్పుడు కూడా మీరు ఫినిషింగ్ చూసుకొని నీట్ గా క్రాస్ అందుకు లేకుండా కటింగ్ చేసుకొని కుట్టండి. అప్పుడే బ్లౌజ్ అనేది ఫుల్ బటక్ స్టైల్లో వస్తుంది. నేనైతే ఫ్రంట్ క్రాస్ పట్టికి అయితే తీసుకుంటున్నాను. మీరు మీ కస్టమర్ బ్లౌజ్ ని బట్టి ప్రిన్సెస్ కట్ కావాలను, కటోరీ కావాలను, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఫ్రంట్ అయితే కటింగ్ చేసుకోండి. నేనైతే షేప్ బెల్ట్ కోసం అయితే కటింగ్ చేశాను చూడండి. ఇప్పుడు హార్స్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే పూర్తిగా అయిపోయింది. సేమ్ అలాగే రావాలి. షేప్ డాట్స్ కోసము కింది నుండి 2.5 ఫ్రంట్ హుక్ సైడ్ అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. మధ్యలో డాట్ కోసం 4 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి.
చంక డాటుకు కింది నుండి 4 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. మధ్యలో పెద్ద డాటుకు హైట్ 3 ఇంచ్ అయితే వేసుకోండి. ఇటు సైడ్ అటు సైడ్ వాళ్ళ చెస్ట్ ని బట్టి 1 ఇంచ్ గానీ 1.5 ఇంచ్ గానీ పైకి హైట్ కు మార్కింగ్ అయితే వేసుకోండి. ఫ్రంట్ కు చంకటాట దగ్గర పావించి మార్కింగ్ వేసుకోండి. వీడియో అర్థమైందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి.